మీకు తెలుసా? ఒక జననం ప్రకారం సీతాదేవి రావణుడి కూతురు అని కూడా అంటారు. ఇది నిజమేనండోయ్! ఈ కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం స్పష్టంగా చెప్తుంది. రాజా జనకుడు ఒక యజ్ఞంలో భూమిని దున్నుతున్నప్పుడు అక్కడ నుండి ఒక దివ్య శిశువు బయటికి వచ్చింది. అందుకే ఆ అమ్మాయికి సీత అని పేరు పెట్టారు. అంటే వాల్మీకి రామాయణ ప్రకారం సీతాదేవికి రావణుడితో ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రత్యామ్నాయ కథనం ఏమంటుందంటే కొన్ని స్థానిక కథలు, జైన గ్రంథం పౌమచర్య వంటి గ్రంథాలు ఇలా చెబుతాయి. రావణుడు, మండోదరి ఒక శిశువును కనుగొంటారు. జ్యోతిష్కులు భవిష్యత్తులో లంకకు అపశకునం తెలుస్తుంది అంటారు. దాంతో రావణుడు ఆ శిశువుని సముద్రంలో పడవేసుకోమని, నేలతో పాతిపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. కొన్ని రోజులకు భూమిని దున్నుతున్న రాజజనకుడు ఆ శిశువును కనుగొంటాడు. అదే సీత. ఆ సీతాదేవి రావణుని కూతురు అని భావన ఇప్పుడు వచ్చింది. సో ప్రామాణికమైన వాల్మీకి రామాయణం సీతాదేవి భూమిలో పుట్టిందని చెబుతుంది. రావణుడికి ఆమెతో జన్మ సంబంధం లేదని చెబుతుంది. కానీ భారతీయ పురాణాలు విభిన్న కోణాల్లో అనే కథకు అనేక రూపాలు చెబుతాయి. అందుకనే ఈ ప్రత్యామ్నాయ కథనం ప్రసిద్ధి పొందింది. సో సీతాదేవి రావణుడి కూతురని చెప్పే కథ జన ప్రచారం మాత్రమే. అయితే ఇది రామాయణ కథను మరింత రహస్యమయం, ఆసక్తికరం చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. సో సీతాదేవి రావణుడి కూతురని మీరు ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.